కిట్టి పార్టీ కుటుంబ సభ్యులందరికీ నమస్కారములు. ముఖ్యంగా ఈరోజు అంటే 61 సంవత్సరం అయితే ఏనాడు కూడా మేము బర్త్డే కార్యక్రమం ఏనాడో పాల్గొనలేదు, చేసుకోలేదు. సరే మన కిట్టి పార్టీ ఒక గ్రూప్గా ఏర్పడి బర్త్డేలు కానీ పెళ్లి రోజులు కానీ చేసుకుందామనే కాన్సెప్ట్తోని ఒక నిర్ణయం తీసుకున్నటువంటి మన సభ్యులందరికీ ఒక ఉదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ, ఇది ఒకటి అటాచ్మెంట్, దీంతో పెద్దగా మనకేం మురిగేది లేదు ఒక అటాచ్మెంటు. అంటే నెలకు కనీసం 2 సార్లు కలుసుకుంటున్నాం అందరం, 2 సార్లు మినిమం. ఎందుకంటే బర్త్డే ఆర్ పెళ్లి డే ప్లస్ కిట్టి పార్టీ, ఇది ఒక అటాచ్మెంట్ ఎంత ఉంటేనే అంత గౌరవము. ఫ్యామిలీల కంటే ఈరోజు కిట్టి పార్టీలు ఇట్లా ఉంటే అటాచ్మెంట్లు ఉన్న సందర్భాల్లో చాలా ఆనందం ఉన్నటువంటి ఈ సంసారాలు ఉన్నటువంటి ఆనందం ఉన్నటువంటి మనకు జరుగుతుంది. కాబట్టి దయచేసి ఇదే కొనసాగించాలని కోరుతూ వీళ్ళందరికీ నేను మొదలు నన్ను కిట్టి పాటలాడుతూ చెప్పిన నాకెందుకే అన్నాను. ఇక తర్వాత అర్థమైంది ఇది ఇంకా దీన్ని బాగా పెంచాలి. ఎందుకంటే అయితే ఇంకో ప్రాబ్లం ఏంటంటే మన కిట్టి పాటలో ఒక ప్రాబ్లం ఏంటంటే మనం ఉన్నాము 44 మంది, 40 మంది అటెండెన్స్ ఉంటుంది. అరే వండిందంతా వేస్ట్ పోతుంది, అది వండిందంతా వేస్ట్ పోతుంది. కనుక ఇంకా కొంచెం పెంచితే అప్పుడు వేస్ట్ కాదు. ఏదైనా ఇప్పుడు గదే 5కి ఇప్పుడు ఎందుకంటే గదే 5 కిలోలు పడతాం, అప్పటికి 3 కిలోలు తింటాం, మళ్ళీ 2 కిలోలు వేస్టే కదా. మనసులు పెరిగితే అయితే మా భూపదాన్న దీనికి ఒక మార్గం చెప్పిండు. ఈ వేస్టేజ్ అనేది అనుకుంటే అమెరికాలో ఒక సిస్టమ్ ఉంటుంది, పట్టుకుపోవాలి, బాక్స్ పట్టుకుపోవాలి, అదే రోజు డిస్ట్రిబ్యూషన్ చేసేయాలి. అది బాక్స్ సిస్టమ్ ఇస్తే అంటే పొద్దుకి కూడా ఇన్నాళ్ళం అనుకోవద్దు, మనం ఇదేది నాలే, అది కాన్సెప్ట్.